హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెనమ్ ద లాస్ట్ డాన్స్ ప్రైమ్ వీడియోలో ప్రజెంట్ రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఒరిజినల్. నేను ఫస్ట్ 2 పార్ట్స్ కూడా థియేటర్లోనే చూసా, బట్ అప్పుడు మనకు ఛానల్ అయితే లేదు. దీన్ని మాత్రం మిస్ అయ్యా. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నిన్న నైట్ అయితే షో చేసిన. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కెల్లీ మార్సెల్. ఫస్ట్ 2 పార్ట్స్ కూడా ఇతనే డైరెక్టర్. హీరో టామ్ హార్డీ కూడా ఈ మూవీకి స్టోరీ అండ్ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. ఈ మూవీకి థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూస్తో టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే ఎక్కడ ఆగలే. $122 మిలియన్ తీస్తే $472 మిలియన్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. అంతేకాకుండా ఈ ఇయర్ 9th హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్. ఫస్ట్ ప్లేస్లో ఇన్సైడ్ అవుట్ 2 అనే ఒక యానిమేషన్ మూవీ ఉంది. 1 అవర్ 50 మినిట్స్ ఉన్నా సరే 1 అవర్ 30 మినిట్స్కే ఫినిష్ అయిపోయింది. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. దెర్ ఈజ్ నో మసాలా. మరి ఓవరాల్ ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో చూశాక నాకైతే ఇట్స్ ఓకే, పర్లేదు, హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు భయ్యా. కానీ థియేటర్లో చూసింటే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అనిపించేది. కొంచెం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా కానీ అనుకున్నంత రేంజ్లో లేదు. బట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ 20 మినిట్స్ ఉంటుంది, అదిరిపోయింది అంతే. ఆ ఒక్క దానికోసం మాత్రం హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్లో ఒక చిన్న యాక్షన్ సీన్ ఉంది. అది ఇంకా ఎక్కువ పెంచుంటే బాగున్ను. దాని తర్వాత ఎక్కువ యాక్షన్ సీన్స్ అంటే ఏమీ లేవు. దాని తర్వాత మళ్ళీ ఒక రివర్లో ఒక యాక్షన్ సీన్ వచ్చింది. అబ్బా భలే అనిపిస్తుంది. బట్ అది కూడా ఎక్కువ లేదు. బట్ ఓకే. దాని తర్వాత కామెడీగా క్లైమాక్స్ వరకు వెళ్తుంది. ద లాస్ట్ డాన్స్ అన్నందుకు వెనమ్తో డ్యాన్స్ కూడా చేయించారు. కానీ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఆ ఏలియన్ మాన్స్టర్తో యాక్షన్ రఫ్ ఆడించారు. అసలు ఓన్లీ యాక్షనే కాకుండా మరి దీనికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కాబట్టి చాలా ఎమోషనల్గా మూవీని అయితే ఎండ్ చేశారు. చాలా మందికి ఫేవరెట్ అయిన ఒక్క సాంగ్ క్లైమాక్స్లో నిజంగా వెనమ్ ఫ్యాన్స్ అయితే ఎమోషనల్ అయిపోతారు. వెనమ్ ఎడ్డీ బాడీలోనే కాకుండా ఇందులో గుర్రంలోకి వెళ్ళడం, కప్పలోకి వెళ్ళడం, చేపలోకి వెళ్ళడం, ఆ సీన్స్ అయితే సూపర్ అనిపిస్తాయి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఎడ్డీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారిపోవడం, వెనమ్ని కూడా తన గ్రహానికి చెందిన వారు వెంటాడుతూనే ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి న్యూయార్క్కి పారిపోవాలనుకుంటారు. ఇంకా మన నల్లు ఉన్నాడు కదా, అదే నల్లి కాదు నల్లు, సూపర్ విలన్ గాడు, వేరే లోకంలో ఉంటాడు. వాడు విడుదలకు అవసరమయ్యే ఒక ఎలిమెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ నల్గాడికి ఒక సైన్యం ఉంటుంది. ఏలియన్ మాన్స్టర్స్లా ఉంటారు. వారిని ఆపేదేలే. మరి వాళ్ళతో మరి పోరాటం ఎలా సాగింది, వీళ్ళకు ఎవరు హెల్ప్ చేస్తారనేది మూవీలో చూస్తారు. యాక్టింగ్ వైజ్ ఎడ్డీ మన టామ్ హార్డీ 1 మ్యాన్ షో. లేని వెనమ్ను ఊహించుకుని అతను చేసే యాక్టింగ్ సూపర్ అనిపిస్తుంది. అయితే మూవీకి మైనస్ అంటే ఒక సూపర్ హీరోకి ఫేర్వెల్ ఇస్తున్నామంటే ఓన్లీ యాక్షన్ వైజే కాకుండా ఎమోషనల్గా ఇంకా హై స్టాండర్డ్స్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి. అవెంజర్స్ ఎండ్ గేమ్కి ఇచ్చినట్టు. బట్ ఇందులో మాత్రం మిస్ అయిపోయింది. ఉంది కానీ సరిపోలా. అండ్ విలన్ అదే నల్, ఆడు ఎందుకున్నాడో తెలీదు. వెనమ్ అండ్ వాడికి మధ్య వచ్చే సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా లేవు. డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ ఎక్కువ యాక్షన్ లేదు. ఇంకా రన్ టైం పెంచి ఇంకొక యాక్షన్ సీన్ పెట్టుంటే మూవీ మాత్రం అదిరిపోయి ఉండేది. తొందరగా గాబరాగా ఎందుకు అంత తొందర మరి ముగించేశారు. టెక్నికల్గా ఈ మూవీ మాత్రం చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది. విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్ టాప్ నాచ్. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే. ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవరు. బీజిఎం అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది. మరి ఓవరాల్ ఈ మూవీని వెనమ్ ఫ్యాన్స్ అండ్ మిగతా వారు కూడా ఒకసారి అలా ట్రై చేసేయండి. ఓటీటీనే కదా. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.